యోబు 37:5 మనకు గ్రహింపలేని గొప్ప కార్యములో ఆయన చేయను. యెషయా 49:16 చూడుము నా రెచ్చెక్కుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. కీర్తనలు 103:5 నీరుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాను. యోహాను 15:7 నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మొదటి పేతురు 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రాణాల వైపును ఉన్నది. 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును. ప్రకటన గ్రంథం 7:17 దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాక్ష బిందువును తుడిచివేయును. యోహాను 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి నేను కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. 1 తిమోతి 6:12 విశ్వాస సమానమైన మంచి పోరాటము నిత్య జీవనము చేపట్టును.